ఐ యామ్ గాడ్ తెలుగు డబ్డ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూస్తుంటే అక్కడక్కడ పర్లేదు బాగానే అనిపించింది భయ్యా. తీసుకున్న ప్లాట్ బాగానే ఉంది గానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానమే అంత గొప్పగా కన్విన్సింగ్‌గా లేదు. స్టోరీ విషయానికొస్తే ఫేక్ డొమెస్టిక్ వయలెన్సెస్ మీద వచ్చిన మూవీ అన్నమాట ఇది. మనకి ఫస్ట్‌లో లవ్ ట్రాక్, ఆ కిస్సింగ్ సీన్స్ ఇవన్నీ కొద్దిగా మరీ ఎక్కువ చూపెట్టిన ఫీలింగ్ వస్తది. ఎందుకంటే మనం క్లైమాక్స్ వరకి పే ఆఫ్ ఉన్నా కూడా వీటిని కొద్దిగా భరించడం కష్టమైన ఫీలింగ్ వస్తది. ఎందుకంటే వాళ్ళు కన్నడ యాక్టర్స్, మనకి తెలుగు వాళ్ళకి రిలేటబుల్‌గా ఉండదు. అండ్ అనవసరమైన సాంగ్స్ అనేటివి వచ్చి పడుతూ ఉంటాయి. ఇంకొక సబ్‌ప్లాట్ మర్డర్ మిస్టరీ అన్నమాట. కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. మాస్క్ మ్యాన్ మర్డర్ చేస్తూ ఉంటాడు. సో, హూ ఈస్ ద కిల్లర్ అనేది ఇదొక సబ్‌ప్లాట్ అన్నమాట. మనకి క్లైమాక్స్‌లో కిల్లర్‌ని చూసి కొద్దిగా సర్ప్రైజ్ అయితాం. ఆ ట్విస్ట్ బాగానే ఉంది. దానికిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ కూడా బాగానే ఉంది. ప్రతి క్యారెక్టర్, ఈవెన్ మన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా లవ్ అనేది పెయిన్నే ఇస్తది అన్నట్టుంటది. కొద్దిగా ప్రతీది కూడా బోల్డ్‌లానే చూపెట్టిన ఫీలింగ్ వస్తది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే, ప్లాట్ వరకు బాగానే రాసుకున్నా, కొద్దిగా మంచి డైరెక్టర్ గనక దీన్ని తీసుంటే మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది భయ్యా. నిజంగా అంత ఉంది స్టోరీలో, అంత పొటెన్షియల్ ఉంది. కానీ అనవసరమైన సీన్‌ల వల్ల మనకి ఇరిటేషన్ అనేది వస్తది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొద్దండి. కొన్ని అడల్ట్ కంటెంట్ అండ్ మనకి ప్లాట్ ట్విస్టే కొద్దిగా అమ్మాయిల సైడ్ నుంచి నెగెటివ్‌గా ఉన్న ఫీలింగ్ వస్తది. సో, ఫ్యామిలీతో అవాయిడ్ చేస్తేనే బెటర్.